మెస్సియా ప్రియమైన బిడ్డలారా, క్రీస్తునామమున అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఒకే ధ్యానించుకుంటానని అడుగుతున్నాను. ఒకవేళ ఇంకా ఎవరన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటన మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తుంది బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని విశ్వాసంలో ఆత్మీయంలో మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. మత్తయి 26:41. కనుక దీని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, మనకు ఈ లోకంలో చాలా రకమైన శోధనలు ఉంటాయి. ఎలా అంటే అప్పులన్న శోధనలు, బాధలన్న శోధనలు, ఇంకా వ్యాధులైన శోధనలు. ఇలా చూసుకుంటే ఇంకా చాలా శోధనలు ఉంటాయి. మనం ఆ శోధనలోకి ప్రవేశించకుండా ఉండాలంటే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలన్నారు కదా. మధ్య సోతలో రాయబడి ఉంది వీళ్ళని. మనము ఏ శోధనలో కూడా ప్రవేశించకుండా ఉండాలంటే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని తెలియజేస్తుంది వీళ్ళరా. దానికి విశ్వాసం కలిగిండండి, ధైర్యం తెచ్చుకోండి, వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రవస్య ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులంటే వారిని స్వస్థపరచండి. ఇద్దరిని ఎవరైతే పుట్టినరోజు పిల్లలు జరిపించుకుంటున్నారో వారందరిని ఆశ్రయించండి. అనేకమైన పుట్టినరోజు పిల్లలు జరిపించుకోవాలి సాధించండి. ఎంతమంది సంఘాలు పాస్టర్స్ ఉన్నారు వారందరినీ కాకుండా అభివృద్ధిపరచండి. మండి పురుగు నుంచి ప్రార్థిస్తున్న వారందరూ సమాధానపరచండి. ఈ స్త్రీ దేశం కోసం ప్రార్థిస్తున్న వారిని సమాధానపరచండి, కాపుదలు తెచ్చండి. మా భారతదేశానికి కూడా కాపుదలు తెచ్చింది. వేసిన నడిచినాం తండ్రి. ఆమేన్. కనుక దేని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు దీవించును గాక. ఆమేన్.